మీ దగ్గర మొబైల్ ఉంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసి రోజుకు ఒక 100 నుంచి 200 రూపాయల వరకు మీ ఫ్రీ టైంలో ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఫుల్ ప్రాసెస్ అన్ని కూడా చెప్తాను. అండ్ చివర్లో ఈ అప్లికేషన్ యొక్క మైనస్ పాయింట్ ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ మెయిన్ థింగ్, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను మనీ ఎర్న్ చేసుకుని హానెస్ట్గా మీకు ఈ అప్లికేషన్ రివ్యూ అయితే చేస్తున్నాను. వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చేసే ప్రయత్నం చేయండి. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న అప్లికేషన్ లింకు పైన క్లిక్ చేసి ప్లే స్టోర్లో ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసేసుకోండి. తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ఎలాంటి టాస్కులు ఉంటాయి, ఎలా క్లిక్ చేయాలి అని ఇక్కడ చూపిస్తుంది. చూపించిన చోట టకటక క్లిక్ చేసేయండి. తర్వాత కింద ఇన్వైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎంటర్ ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నేను స్క్రీన్ పైన ఇస్తున్న కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు మొదట్లో ఒక 10K డైమండ్స్ అలాగే కొన్ని కాయిన్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో నేను మీకు అన్ని టాస్కుల గురించి చెప్తాను. అందులో బెస్ట్ టాస్క్ టాస్క్ యూజ్ చేస్తే మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోగలుగుతారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు స్టార్టింగ్లో ఒక మెర్జ్ గేమ్ అయితే కనబడుతుంది. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా లెవెల్స్ ప్రకారం కార్లు ఉంటాయి. మనం ఒక 2 లెవెల్ 1 కార్లు కలిపితే లెవెల్ 2 కార్ అయితే రివీల్ అవుతుంది. అలా లెవెల్ చేంజ్ అయిన ప్రతిసారి మనకు కొన్ని కాయిన్స్ అలాగే కొన్ని డైమండ్స్ అయితే వస్తాయి. పైన కాయిన్స్ అండ్ డైమండ్స్ కనబడుతున్నాయి. మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ను ఇక్కడ కార్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. మన ఎర్న్ చేసుకున్న డైమండ్స్ని మనీగా కన్వర్ట్ చేసి విత్ డ్రా చేసుకోవచ్చు. మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కు వెళ్ళినప్పుడు మనకు డైమండ్స్ వస్తాయి. ఇలా డైమండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ కూడా వస్తుంది. యాడ్ పైన క్లిక్ చేసి మనకు వచ్చిన డైమండ్స్ అనేది డబుల్ అవుతాయి. అండ్ మధ్యలో ఇలా ఫ్లయింగ్ జెట్స్ అయితే వెళ్తూ ఉంటాయి. వాటిపైన క్లిక్ చేసి యాడ్ చూడడం ద్వారా మనకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. కార్లను బై చేసుకుంటూ వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తే మీకు ఇంకో ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ షాప్ ఆప్షన్లోకి వెళ్తే అన్లాక్డ్ లెవెల్ కార్స్ ఉన్నాయి. అందులో టాప్ లెవెల్ కార్ దానిపైన క్లిక్ చేస్తే ఒక ఆడ్ అయితే వస్తుంది. తర్వాత మనకు ఆ కార్ అవుతుంది. 2 కింద ఇక్కడ స్పిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. డైలీ ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి. కాకపోతే ఒక స్పిన్ చేసిన తర్వాత 30 నిమిషాలు లేదా గంట ఆగిన తర్వాత మరొక ఫ్రీ స్పిన్ అయితే వస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ ఫ్రీ స్పిన్ చేసిన తర్వాత ఒక ఆడ్ అయితే వస్తుంది. యాడ్ చూడడం ద్వారా మీరు మరోసారి స్పిన్ అయితే చేయొచ్చు. ఇలా మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యాడ్స్ అయితే చూసి స్పిన్ అయితే చేయొచ్చు. ఇది బెస్ట్ ఎర్నింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా స్పిన్ చేసిన ప్రతిసారి కూడా కొన్నిసార్లు కాయిన్స్ అలాగే కొన్నిసార్లు డైమండ్స్ కూడా వస్తాయి. ఆ డైమండ్స్ అనేటివి 2K నుండి 10K వరకు కూడా వస్తాయి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి క్యారీ పార్టీ ప్లే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కాయిన్స్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మిస్టరీ బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసిన కొన్ని కాయిన్స్ క్లైమ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టాస్క్ అనే ఆప్షన్లో మనం ఇక్కడ గేమ్ ప్లే చేసి కొన్ని టార్గెట్స్ అయితే రీచ్ అయినప్పుడు కొన్ని కాయిన్స్ రివార్డు పనిలో వస్తాయి. అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది. ఈ టార్గెట్స్ అన్ని రీచ్ అయిన తర్వాత ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే కాంపిటీషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీ దగ్గర ఉన్న డైమండ్స్ పెట్టి ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. గేమ్లో మీరు ఏది విన్ అవుతుందని బెట్ చేస్తారో అది విన్ అయితే లక్లో మనకు డైమండ్స్ అయితే వస్తాయి. లేదంటే మనం పెట్టిన డైమండ్స్ అయితే పోతాయి. సో దీన్నైతే నేను ఆడమని చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోండి. సో ఇప్పుడు నేనే ఎలా ఎర్న్ చేశానో అనేది చెప్తాను. నేను యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ పైన టైం గమనించొచ్చు. 12:56 నిమిషాలు అవుతుంది. నేను అన్ని టాస్కులు చెక్ చేసి ఎర్న్ చేసిన కాయిన్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. అలాగే 2 లక్షల పైన డైమండ్స్ ఎర్న్ చేశాను. 10,000 డైమండ్స్ అయితే ₹1 వస్తుంది. నేను ఈ 2 లక్షల డైమండ్స్ ఎర్న్ చేయడానికి నాకు పట్టిన సమయం 2 అవర్స్. అంటే నేను అన్ని టాస్కులు చేసి బెస్ట్ టాస్క్ ఏది అని చెక్ చేశాను. కాబట్టి నాకు 2 అవర్స్ అయితే పట్టింది. మీరు 2 లక్షల డైమండ్స్ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 1 అవర్ టైం పడుతుంది.
అంటే 1 అవర్కు ఒక 20 రూపాయలు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. వీడియో చివర్లో ఈ ట్రిక్ అయితే చెప్తాను. నా దగ్గర ఉన్న ఈ డైమండ్స్ని ఇప్పుడు మనీగా కన్వర్ట్ చేసి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కింద రెడెమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ 20 రూపాయలు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీ అకౌంట్ నంబర్, అలాగే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మీ పేరు, అలాగే మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే మీ అకౌంట్లకు మనీ అయితే వస్తుంది. సో ఇక్కడ టైం చూడొచ్చు. 2 గంటల 25 నిమిషాలకు మనీ విత్ డ్రా చేశాను. 2 గంటల 28 నిమిషాలకు అకౌంట్లకైతే క్రెడిట్ అవ్వడం జరిగింది. డిస్ప్లే మీద మీరు ప్రూఫ్స్ అయితే చూడొచ్చు. అనెస్ట్ గా మనీ ఇస్తుంది కాబట్టే ఈ అప్లికేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో 1 అవర్లో మీరు 2 లక్షల డైమండ్స్ ఎర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి టాస్క్ కూడా చాలా టైం అయితే తీసుకుంటుంది. కానీ స్పెన్ గేమ్లో ఒక యాడ్ చూడడానికి జస్ట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ యాడ్ అయితే వస్తాయి. ప్రతి యాడ్ చూసిన వెంటనే మనకు స్పిన్ అయి 2K నుండి 10K వరకు డైమండ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క యాడ్ 1 మినిట్ టైం చూశారు అనుకుంటే 10 నిమిషాల్లో 10 యాడ్స్ చూస్తారు. అంటే 10 స్పిన్స్ చేస్తారు. యావరేజ్గా ఒక్క స్పిన్కు 4K డైమండ్స్ వచ్చాయి అనుకుంటే 10 స్పిన్స్లో మీకు 40,000 డైమండ్స్ వస్తాయి. అంటే జస్ట్ 50 నిమిషాలలో మీరు 2 లక్షల డైమండ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఇలా చేయడం ద్వారా మీకు మనీ అయితే వస్తుంది. వీడియో థంబ్నెయిల్లో కూడా స్పిన్ అండ్ ఎర్న్ అనే ఉంటుంది. ఈ వీడియో ప్రమోషనల్ అయితే కాదు. ఈ అప్లికేషన్ నేను ట్రై చేసి రివ్యూ చేసి మీకు అందిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, లేదంటే వదిలేసేయండి. వన్ మోర్ థింగ్, ప్రస్తుతం ఈ అప్లికేషన్కి 100K డౌన్లోడర్ అయితే ఉన్నారు. చాలా అప్లికేషన్స్ స్టార్టింగ్లో ఇలా మనీ అయితే ఇస్తాయి, తర్వాత తీసేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనీ వస్తున్నాయి. కొన్నిసార్లు విత్ ఇన్ 1 మినిట్లో మనీ అయితే బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతున్నాయి. 2 లక్షలు డైమండ్స్ ఎర్న్ చేయడానికి మీకు జస్ట్ 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి.